తెరుచుకున్న రత్న భండాగారం ఆభరణాలు తరలించేందుకు క్షేత్రానికి తీసుకువచ్చిన పెట్టెలు ఇవే అంట. అవి తీసేశారంట. ఇప్పుడు పూరి శ్రీక్షేత్రంలో 46 ఏళ్ల తర్వాత ఆభరణాలు లెక్కింపునకు శ్రీకారం. గత 2 గదుల్లోనూ సంపద చండాగా గోపురానికి తరలింపు, తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశం. జగన్నాథుని ఉత్సవాల తర్వాతే స్ట్రాంగ్ రూమ్ కి నగలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విశ్వ ప్రసిద్ధ పూరి శ్రీక్షేత్రం రత్న భండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 తెరిచారు. జగన్నాథుడిని వెలకట్టలేని సంపద ఉన్న 3వ రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళాలు చెవులతో తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రాత్ అధ్యక్షతన లోపలికి వెళ్ళిందంట. అంటే అక్కడ నార్మల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒడిశాలో బీజేపీ గవర్నమెంట్ వస్తే మేము ఆ రత్న భండార్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి బీజేపీ ఎన్నికల హామీలో భాగంగా అక్కడ బీజేపీ సర్కార్ ఏర్పడడంతోనే మాజు సీఎంగా ఉన్నారు. ఏర్పడడంతోనే ఆ కార్యక్రమం మొదలుపెట్టింది. మరి దాంట్లో ఎన్ని బంగారు ఆభరణాలు ఉంటే ఎంత సంపద ఉంది ఏంది అన్నది లెక్కించిన తర్వాతనే తెలుస్తుంది. ప్రపంచమే కాదు, ఇండియా మొత్తం కంప్లీట్గా పూరి వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు.